సరే ఈ 2 కాయిన్స్ ఆ ఫిషర్ మ్యాన్కి ఇచ్చి ఆ ఫిష్ నన్న నేను బతికిస్తే ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది అని అనుకొని ఆ 2 కాయిన్స్ ఆయనకి ఇచ్చి ఆ ఫిష్ని తీసుకొని రివర్లో వదులుతాడు. రివర్లో ఇలా వదలంగానే ఆ ఫిష్ నోట్ నుంచి డైమండ్ పడిపోతుంది. ఆయన పోయిన డైమండ్ పడిపోగానే ఆ డైమండ్ తీసుకొని దొరికింది 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 అని హ్యాపీగా అరుస్తుండే ఆ చుట్టూతో వెళ్ళే దొంగ కూడా ఆయన దొరికిండేమో అనుకొని అరుస్తున్నాడు అనుకొని ఆయన మూతి మూసి బాబు ఇదిగో పట్టు నీ గోల్డ్ది కాయిన్స్ పొట్లి అని చెప్పేసి ఆ గోల్డ్ కాయిన్స్ కూడా ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అప్పుడు అర్జునుడు కృష్ణుని చూసి ఏంటివయ్యా నీ లీల అని చెప్పి అడుగుతాడు అనమాట. సో అప్పుడు కృష్ణుడు అంటాడు, ఫస్ట్ టైం ఆయనకి గోల్డ్ కాయిన్స్ ఇచ్చినప్పుడు ఆయన గురించే ఆలోచించుకొని ఆయన స్వార్థమే చూసుకొని ఆయన కోసమే ఇచ్చేశాడు. సెకండ్ టైం కూడా అంతే. ఈసారి తన గురించి కాక ఇతరుల క్షేమం గురించి ఆలోచించాడు కనుకనే తన క్షేమం గురించి నేను ఆలోచించడం మొదలుపెట్టాను అని అంటాడు. సో మీరు ఏదన్నా చేస్తున్నా, మీరు ఇప్పుడు చదివేదైనా దేనికోసం, మీ పర్పస్ ఏంటి అన్నది మీరు ఎప్పుడైతే రియలైజ్ అవుతారో మీరు చదివేదైనా మీరు చేసేదైనా దానికంటే